అనంతపురం జిల్లా స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుదాం. ఎస్ఎఫ్ఐ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ రహిత దేశంగా సంపూర్ణ మహిళ రక్షణ రాజ్యంగా నిర్మించుకోవడం కోసం అనంతపురం నగరంలో ఎస్ఎఫ్ఐ 5 ఆధ్వర్యంలో విద్యార్థులతో 78 అడుగుల జాతీయ జెండాను మహా ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్లాక్ టవర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం డిఎస్పీ పాల్గొని రాజ్యాంగ పీఠిక విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వేడుకల స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపడం కోసం ఏదైతే ఈ దేశ స్వతంత్రం కోసం అతి పిన్న వయసులో ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వీరులు, అదే విధంగా శాంతియుతంగా భారతదేశ స్వతంత్రం కోసం గాంధీజీ నడిచినటువంటి మార్గాన్ని విద్యార్థుల్లో నింపడం కోసం, ఆ చైతన్యం నింపడం కోసం ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదే విధంగా 5వ మహిళా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు విద్యార్థులను చైతన్యపరచడం కోసం మహా విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శన సందర్భంగా విద్యార్థులు ఏదైతే దేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం, అదే విధంగా ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తిగా దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఈ దేశంలో సంపూర్ణమైనటువంటి విద్య, అందరికీ ఉద్యోగాలు, మహిళలకు సంపూర్ణమైనటువంటి రక్షణ ఈ దేశంలో కరువు అయిపోయింది. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా భారతదేశ రాజ్యాంగాన్ని తూట్లు పరిచేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అదే విధంగా ఏదైతే ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి మహావీరుల యొక్క వాళ్ళ కన్న కళలను అన్ని కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకించడం కోసం, ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పనిచేసిన వీరుల యొక్క త్యాగాలను తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, అదేవిధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో ఆ దాడులను నివారించడం కోసమే, విద్యార్థులు చైతన్యపరచడం కోసమే ఈ మహా ప్రదర్శన నిర్వహించడం జరిగింది.